నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే వచ్చి నేను చికెన్ పలావ్ రైస్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎట్లా చేయాలి చూద్దాం. ఫస్ట్ నాకు టైం లేదనమాట, ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంది. నేను బియ్యం నానబెట్టుకున్నాను ముందుగానే. ఒక గ్లాస్ బిర్యానీ చేస్తాను. కొంచెం చికెన్ మిగిలింది నిన్న సండే, ఈరోజు కొంచెం చికెన్ మిగిలితే దీంతో నేను పలావ్ రైస్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఉప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది ఉడకబెట్టేసుకో, అంటే సిమ్లో కొద్దిసేపు మన టైం సేవింగ్ కోసం అన్నమాట. ఎందుకంటే మనం అందులో బిర్యానీలో ఫ్రై చేసుకోవాలంటే కనుక ఇది వేగడానికి టైం పడుతుంది కదా. అట్లా కాకుండా ఇది పక్కన సెపరేట్గా ఒక స్టవ్ పైన ఇట్లా పెట్టేసుకున్నట్లయితే ఉడుకుతూ వస్తుంది నిదానంగా. మనం బిర్యానీలు అన్నీ ఫ్రై చేసుకునే లోపల ఇది డ్రై అవుతుంది, అందులో మనం కలిపేసుకోవచ్చు అనమాట. సో నేను దీన్ని ఇట్లా సెపరేట్గా ఉడకబెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, నేను ఏం చేస్తానంటే పలావ్ రైస్లోకి ఒక టమాటా అండ్ ఇది కొత్తిమీర పుదీనా రెండు ఇలా డైరెక్ట్గా వేస్తే ఏంటంటే మా ఇంట్లో పిల్లలు వేరుతారండి. ఈ కరివేపాకు కానీ పుదీనాకులు కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఇవి కూడా ఏరుతారు వాళ్ళు. అట్లా ఏరకూడదు. మనకి పలావ్ రైస్ కూడా కొంచెం గ్రీనిష్గా రావాలి అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా మిక్సీకి వేసేసుకోవడమేనండి. ఇవేంటంటే ఇంకా ఏది మనకి అడ్డు తగలదనమాట. బిర్యానీ తినేటప్పుడు మనకి ఏవి కూడా అడ్డు తగలకుండా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. పలావ్ రైస్ కూడా గ్రీనిష్గా ఉంటుంది అనమాట. మీరు కావాలంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవడం లేదు ఈరోజు. ఫ్రెండ్స్, నేను ఇలాంటి దాంట్లో చేసుకుంటానండి బిర్యానీ, ఎందుకంటే అన్నం అంతా బాగా ఉడుకుతుంది. మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, నేనైతే ఇప్పుడు పెట్టుకోవట్లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చెక్క లవంగం, ఒక ఇలాచి అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని ఆనియన్సే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం రైసే కదా. ఫ్రెండ్స్, ఇట్లా ఆనియన్స్ వేసుకున్నాక ఈ మాత్రం కలర్ వస్తే చాలండి. ఇది పలావ్ కదా, బిర్యానీ అయితే బ్రౌన్గా వచ్చేయాలి. ఇది పలావ్ రైస్లోకి ఆ మాత్రం వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఒక పక్క నేను చికెన్ టైం లేదని చెప్పాను కదా, చికెన్ని ఇట్లా ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఏం వాటర్ అది ఏమీ లేదు, ఉప్పు పసుపు వేసి ఇట్లా మగ్గబెట్టేస్తున్నాను అనమాట. ఇది ఎందుకంటే తొందరగా అయిపోతుంది. ఇది వేగే లోపల ఇది దగ్గరికి వచ్చేస్తుంది. ఇది అందులో కలిపేసుకోవచ్చు అనమాట. ఇది ఒక టిప్ లాగా మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇట్లా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మిక్సీ పట్టుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా అండ్ టమాటా, ఇది కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఉండాలండి. మాడితే కనుక టేస్ట్ మారిపోతుంది. మాడకుండానే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇట్లా ఫ్రై అవుతుంది కదండి. ఇట్లా ఫ్రై అవుతుంది కదా, ఇందులో వచ్చి గరం మసాలా అండి, బిర్యానీకి సరిపడా ఒక స్పూన్ వేస్తున్నాను నేను. ఇంకొక స్పూన్ వచ్చి బిర్యానీ మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన అంతా పోయి బాగా గుమగుమలాడాలన్నమాట. బాగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ వచ్చి ఇట్లా మగ్గుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదండి, ఇది మగ్గిన చికెన్ని ఇందులో వేసుకోవడమేనండి. ఇది ఇలా కూడా వేపుకోవచ్చు, నాకు టైం లేదని చెప్పి నేను సెపరేట్గా ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇట్లా వేగింది కదా, ఇప్పుడు ఒకటికి 2 గ్లాసులు నీళ్ళండి కొలత. నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. పెద్ద గ్లాస్ నీళ్ళకి 1-2 గ్లాసులు ఫుల్గా అనమాట వేసేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. మనం ఇప్పటి వరకు సాల్ట్ వేసుకోలేదు కదా,
దానికి సరిపోయేటట్టు, రైస్కి సరిపోయేటట్టు సాల్ట్. ఇది పలావ్ కాబట్టి ఇందులో నేను పెరుగు వేయట్లేదండి. దట్టు అన్నీ కూడా నేను మిక్సీ కొట్టేసుకున్నాను. మనం తినేటప్పుడు ఏది తగలదనమాట. ఒక ఇలాచి, ఒక లవంగం, ఒక బిర్యానీ పువ్వు మాత్రమే ఉంది ఇందులో. అదే వేరేసుకోవచ్చు, మనం అన్నం పైకి తేలుతాయి అప్పుడు తీసేసుకోవచ్చు. ఈజీగా తినేయచ్చు అనమాట. రైతా కలుపుకుని ఈజీగా తినచ్చు. అక్కడక్కడ చికెన్ పీస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. ఇది పొంగేటప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇది ఇట్లా మరుగుతుంది కదా, చూసారా కలర్ఫుల్గా ఉంది. ఏమీ అడ్డు రావండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పగానే ఉండాలి వాటర్. బియ్యం వేస్తాం కదా, అప్పుడు సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇట్లా పొంగుతుంది కదా, ఇప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వేసుకున్నాను కదా, బియ్యం వేసేసుకుంటున్నాను. బియ్యం వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 3 పొంగులు బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేయడమేనండి. టేస్టీ కలర్ఫుల్ పలావ్ రైస్ రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసుకోవడమేనండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని రైస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇట్లా అయిందండి టేస్టీ పులావ్ రైస్, చికెన్ పులావ్ రైస్ రెడీ అయింది. ఇందులో మనకి ఏంటంటే పంట కిందకి ఏమీ తగలవండి. ప్లెయిన్గా రైతా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ బాగా కుక్ అయింది, రైస్ కూడా చాలా పొడిగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బిర్యానీకి ఏమాత్రం, దమ్ బిర్యానీకి ఏమాత్రం తక్కువ కాదండి. రైస్ చాలా బాగుంటుంది. చికెన్ కూడా బాగా కుక్ అయింది. ఒక రైతాతో తింటే సరిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.